మేము పట్టుకొస్తాము మీరు ఆగండి అని అంటున్నాడు. ఇట్లా క్రియేట్ చేయడం తప్పట. నిన్న అనంగా ఇచ్చాము, ఇంతవరకు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అంతకంటే క్రితమే వాళ్ళ అక్క ఫోన్ చేసింది, మీరు విన్నారుగా. ఏడుండే బాంబేలో ఉండే పట్టుకొస్తాం అంటున్నారే కానీ ఏది ఏమన్నా న్యాయం జరుగుతుందా? నిన్న నుంచి అల్లాడిపోతున్నారు వాళ్ళు. నా బిడ్డకి న్యాయం జరగాలి సార్. నా బిడ్డని అమ్మాయికి రాలేదు. అందరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడనే లోకల్నే ఉన్నారు. వాళ్ళ అన్న వాళ్ళ అక్క అందరు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళ అన్న అక్కలు ఇంతకుముందు 24 hours అయిపోయింది. 24 hours అయిపోయినాయి సార్. 24 hours మేము వెయిట్ చేస్తాం సార్. మీకోసం మేము మాకు కావాలి, న్యాయం కావాలి సార్. ఆమె వాడు దొరికేదాకా మేము అందుకు తీసుకురావాలి. మాకు న్యాయం కావాలి సార్. 100% న్యాయం కావాలి సార్. అందరికీ న్యాయం కావాలి. పట్టుకురావాలి సార్. పట్టుకురావాలన్నీ 24 hours మీకు మీ దగ్గర. మేము ఫస్ట్ ఎవరి దగ్గరికి పోలేదు సార్. మేము పోలీస్ స్టేషన్ వచ్చినాం సార్. మీ దగ్గరికి వచ్చినాం మేము నిన్న నుంచి. వినండి సార్, మేము అదే చెప్తున్నాం సార్. మీరు ఎట్లా చెప్తే మేము అప్పటిదాకా 24 hours మీరు ఎట్లా చెప్తా 24 hours దాకా మీరు ఎట్లా చెప్తా. సరే ఇప్పుడు 24 hours అయిపోయింది అంటున్నారు కదా సార్. 24 hours మీరు మాకు సహకారం చేస్తే మేము మా పని మేము చేసుకోగలుగుతాం సార్. మరి ఏమైంది? నిన్న ఆమె పోస్ట్ మార్టం తీసుకొని ఇంటికి వచ్చేదాకా గిట్లా ఒక్క పోలీసు వాళ్ళు రాలే, ఒక్కళ్ళు గిట్లా మాకు ఎవరు సహకరించలే. మేడం మేము నిన్న వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం మేడం. ఎఫ్ఐఆర్ బుక్ అయిందో లేదో, ఎఫ్ఐఆర్ బుక్ అయిన కంప్లైంట్ మా పేపర్ గిట్లా ఇవ్వలే. ఎఫ్ఐఆర్ బుక్ అయిన పేపర్ ఇవ్వలేదు మాకు. 24 ఏది ఇవ్వలే మాకు. ఎఫ్ఐఆర్ బుక్ అయిన పేపర్ మాకు ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రో లేదో తెలియదు మాకు. మేము 24 hours మాకు న్యాయం చేస్తారు పోలీసు వాళ్ళని మేము ఉన్నాము. ఇంతవరకు మాకు న్యాయం చెయ్యలే. మాకు న్యాయం చేయండి. మీరైనా మీడియా అయినా చేసినా సరే, మాకు పోలీసు వాళ్ళు అయినా చేసినా న్యాయం చెయ్యాలి. మాకు పట్టుకొని రావాలి. అప్పటిదాకా అంత కేరాలు చేసేయడం లేదు. అవును మేడం, అంతే. ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మేడం? న్యాయం ఎక్కడ జరుగుతలేదు మేడం. న్యాయం జరిగేది ఉంటే ఇప్పటి వరకే జరుగుతుండే. వాళ్ళ అక్క వాళ్ళ అన్న అందరూ ఇక్కడనే ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని? ఇంతవరకు అంటే వాడు అంతా బలవంతుడా? అంటే మేమంతా చేతగానల్లమా? పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మ మేము 20 సంవత్సరాలు అవుతుంది అమ్మ వచ్చి. నా మనవరాలమ్మ, నా బిడ్డమ్మ, నా మనవరాలు చచ్చిపోయిందమ్మ. కాలేజీ పోయి వచ్చే బిడ్డ రాదమ్మా. వచ్చిందాక నమ్మకం లేదు. మేము గరీబ్ వాళ్ళం అమ్మ, మేము గరీబ్ వాళ్ళం అమ్మ, మేము గరీబ్ వాళ్ళం. రాష్ట్రం పట్టించుకోదా? ఇవాళ
నా బిడ్డ కడుపు కాలింది, రేపు ఎంతో బిడ్డల కడుపులు కాలుతున్నాయి. ఇసుమంటి ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో చూస్తున్నాం టీవీలలో, ఈడియాలలో ఎన్నో చూస్తున్నాయి. చూసిన గవర్నమెంట్ పట్టించుకోవట్లే. ఏమి రిపోర్ట్ గిట్లా హాస్పిటల్కి ఇట్లా మనకు మామూలు రిపోర్ట్ గిట్లా వస్తుంది. మామూలు రిపోర్ట్ గిట్లా మాకు పోలీసు వాళ్ళు ఏమి చెప్పలే, ఇంతవరకు ఏం చెప్పలే మాకు. అవును 24 hours అయిపోయింది మేడం. అవును ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రో లేదు సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రో లేదో పోలీసులు మాకు తెలియదు. అమ్మా, మీరు ఆడుండగానే మీ న్యూస్ అమలు చేస్తూనే ఉంటారు. నా బిడ్డ అల్లుడు చదువుతూనే వచ్చి ఉంటారు. కాంప్లైంట్ ఇచ్చినాం సార్. నిన్న వచ్చి మేము కాంప్లైంట్ ఇచ్చినాం సార్. ఎఫ్ఐఆర్ బుక్ అయిన ఒక్కొక్క రిపోర్ట్ పేపర్ గిట్ల ఏది ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో లేదో తెలియదు సార్. మేము మీరు సహకరిస్తారని మేము 24 hours వెయిట్ చేసినాం సార్. జై గోవింద. నేను మీ పసుపులేటి శివప్రసాద్, అనంతరాజ్ ఆశ్రయ 2, తిరుపతి. అందరికల్లా అందమైన సొంతిల్లు. మీ సొంతింటి కలను నెరవేర్చడానికి అనంతరాజ్ ఆశ్రయ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా మల్టీనేషనల్ కంపెనీస్ అయినటువంటి TCL, డిక్సాన్, ఫాక్స్ లింక్స్, వింగ్ టెక్ కంపెనీలకు మధ్యలో వరల్డ్ స్టాండర్డ్స్ స్కూల్స్ అయినటువంటి విఘ్నతం స్కూల్, గురుకుల్ స్కూల్ మరియు మెడికల్ కాలేజ్కు అతి చేరువలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాము. మేము కేవలము 20 లక్షలకే అందమైన సొంతిల్లే కాకుండా యాడెడ్ లైఫ్ స్టైల్ను అందిస్తున్నాము. 14,000 SFT కలిగిన ఈ క్లబ్ హౌస్